ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మొదటి ప్రార్థనలో, పాటలలో, మరి బిడ్డలిచ్చిన సాక్ష్యాలలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, ఏ కార్యము చేయకపోతే ఎవరు ఇక్కడికి రాలేము ప్రభువా. మీరు మా పట్ల ఎన్నో కార్యాలు చేశారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఉండగలిగాము ప్రభువా. మరి నిన్ను గురించి గానము చేయడానికి, నేను కీర్తించుకోవడానికి మరి మా అందరినీ ఈ స్థలానికి తోడుకుని వచ్చాం. ఇంకా ఎంతో మంది ఉండిపోయారయ్యా. వారు కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది నాయనా అయ్యా ఇంకా చీకట్లో మగ్గిపోయి ఉన్నారు బాబు. మరి వారందరినీ రక్షించాలంటే మరి మేమందరము స్థిరమైన వారిగా ఉండాలి వాక్యం ద్వారా. కాబట్టి మాతో మాట్లాడండి. మరి నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నాం కాబట్టి ప్రభువా, మేము ఎలా ఉండాలో, ఇంకా ఎలాగ నీ యొక్క భయభక్తులు కలిగి ఉండాలో, ప్రతి ఒక్క మంచి సుగుణాలు ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించి మీరే మాట్లాడి మహిమ పొందుకోమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని స్తుతించటం మనందరికీ కూడా చాలా చాలా మరి మంచిది. మంచి కార్యక్రమంలో ఉండటం వలన మనందరికీ దేవుడు మంచి ఆయుష్ ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మన కుటుంబాలను కూడా చక్కగా కాపాడుతూ ఉంటాడు. అందుకే ప్రభువునందు పడిన ప్రయాసం ఎప్పటికీ కూడా అది వ్యర్థము కాచాలు. ఏదో ఒక రీతిగా దేవుడు నీకు ఉపకారమును చేస్తా ఉంటానే ఉంటాడు. అందుకే ప్రియులారా, దేవుని సన్నిధిని ప్రేమించేవారంట ఏమవుతారు? వర్ధిల్లుతూ ఉంటారు. అంటే మనం వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలో ప్రియులారా ఉండాలి. ప్రతిరోజు ప్రియులారా డ్యూటీకి వెళ్తున్నాం అనుకోండి, ఏ అప్పులో ఉంటుంది కదండి. చక్కగా దేనికి కావాల్సినవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నాం కాబట్టి ప్రతి అవసరత తీర్చబడుతూ ఉంటుంది. అలాగే దేవుడి సన్నిధిని కూడా మనం ప్రతి దినము కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదములు మనకి ఎల్లప్పుడూ అందుతూనే ఉంటాయి. అవి మనం పొందుకుంటూనే ఉంటాం. ఆయనకి మనం కృతజ్ఞతలు అనేవి తెలియపరుస్తూనే ఉంటాం. అందుకే ఇక్కడ దావీదు అంటే చిన్నవాడేమి కాదు ప్రియులారా, చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాడు, ఒక రాజుగా ఏంటి అనేకులను చాలా ఆయన చాలా కేటగిరీలు ఉన్నాయి. ఒక సైన్యాధిపతిగా కూడా ఉన్నాడు, ఒక అధిపతిగా ఉన్నాడు. అన్నింటినీ ప్రియులారా అంచెలంచెలుగా వృద్ధి చెంది చివరికి ఎందులోకి వెళ్ళాడంటే రాజు అనే అధికారంలోనికి వెళ్ళిపోయాడు. ఒకసారి రాజు అయిపోలేదు దావీదు, ఒకసారి రాజు అవ్వలేదు. ఏంటి ఒక్కొక్క స్థాయి అలాగా ప్రియులారా ఏంటి ఎక్కుతూ ఏంటి చివరికి దేవుడిచ్చిన సింహాసనం మీదకి ఎక్కాడు. సింహాసనం మీదకి ఎక్కినప్పటికీ కూడా ఎలా ఉన్నాడని అంటే దేవుని పట్ల ఏంటి ఎంత వినయమును, ఎంత భయము, భక్తి అనేది ఎప్పటికీ మర్చిపోకుండా దానిలోనే కొనసాగింపబడ్డాడు. అందుకే ఆయన అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ప్రియులారా కనబడుతూ ఉంటాడు. అయితే ఆయన చెప్తున్న మాటల్లో మనం ఆలోచిస్తే, నా ప్రాణమా యెహోవాను ఏం చేయాలనంటే ఎల్లప్పుడూ సన్నుతించాలి. ఏంటి పొట్ట ఆకలి కొరకు ఏం చేస్తుంది? ఎల్లప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏం తినాలా, ఏం నింపుకోవాలనేదే ఈ శరీరంలో ఉన్న అనేకమైన ఆశలు ఉంటా ఉంటాయి. అయితే ప్రాణంతో ఏమని చెప్తున్నాడు అంటే ప్రాణం అంటే ఇంట్ల మీద కాదు ఆధారపడవలసింది, నిత్యము ఎవరిని స్మరణలోనే ఉండాలి అని అంటున్నాడు అంటే ఆ దేవుడు నీకు, నాకు, అందరికీ, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఏంటి పోషకుడైన ఆ
దేవుణ్ణి ఏం చేయాలంటే నువ్వు నిరంతరము సన్నతించుము అంటే మహిమపరచాలి, నువ్వు గణపరచాలి, నువ్వు కొనియాడుకోవాలి. ఎందుకనంటే ఇంకా నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి, ఇంకా నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి, ఇంకా నిన్ను సంరక్షిస్తున్నాడు కాబట్టి, ఇంకా నీకు ఆ స్థాయిని దేవుడు ఇచ్చాడు కాబట్టి, నేను చేయవలసిన పని ఏంటంటే నిరంతరము ఆయనను సన్నుతిస్తానే. దానికి విరామము ఉండకూడదు. దానికి మనం విరామం ఇచ్చేంటే మనకి విరామం ఇచ్చేస్తుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా మన ప్రాణంతో ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించదము, ఏ సుఖపడదాం అనేది కాదు ప్రాణానికి చెప్పవలసింది. ప్రాణానికి మనం చెప్పుకోవలసినది ఏంటంటే ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలి? దేవునితోనే నీకు ఉండాలి, ఆయనే నువ్వు కనపరచుకోవాలని ప్రాణానికి మనము ఏం చేయాలంట? సరే, దావీదు ఏంటి ప్రాణానికి ఏం చెప్పుకోవాలి? అసలు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది అంటాం కదా, ఏం తింటావు, ఏం తాగుతాం, కోరికలు ఉంటాయి కదా. ఏంటి అయితే ఒక చక్రవర్తి స్థానంలో ఉన్న ఈయన ఏమంటున్నాడనంటే తన ప్రాణాన్ని సుఖపెట్టడం కాదు కానీ ప్రాణాన్ని ఏం చేయమంటున్నాడనంటే దేవుని విషయంలో అది ఉండాలి అన్నట్టు. ఇప్పుడు క్రింద వెంటనే అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో నువ్వేం చేయకూడదనంటే దేనిని, సరే నువ్వు దేనిని మరవడానికి వీల్లేదు అంటుంది. నువ్వు మరవడానికి కాదు, దేవుడు నీకు అన్ని ఇచ్చింది. ఏది మరవకుండా ఆయన ఏం చేయాలి? నువ్వు కొనియాడాలి. అందుకే ప్రియులారా, ఒక మంచి మాట ఎఫెసీ పత్రికలో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, 2:4 అయినను దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడంటే కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన క్రీస్తుతో కూడా బ్రతికించును. సరే, అంటే ఏమని చెప్తున్నాడు అంటే భక్తుడు ఇందాక మనం చదివినప్పుడు ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మరవకూడదు. నా ప్రాణమా నువ్వు ఎప్పుడు ఆయన సన్నతించు. ఆయన చేస్తున్న ప్రతిదీ ఉపకారాన్ని నువ్వేం చేయకూడదని అంటే మర్చిపోకూడదు. ఏంటి ఆయన మన పట్ల చేసిన మహోపకారములు అనేది మనం ప్రియులారా ఆలోచన చేస్తా అంటున్నాడు 4వ వచనంలో. అయినను దేవుడు కరుణా సంపన్నుడై. అయినను అంటే నువ్వు ఎన్ని చేసినా ఇంకా ఆయన మన పట్ల ఎలా ఉన్నాడంట? ఇంకా కరుణ చూపించాడు కాబట్టి మనకి మరొక ఏమొచ్చిందేంటి? మరొక సంవత్సరం, మరొక నూతన సంవత్సరాన్ని ఆయన ఇవ్వటానికి తన ఏం చూపించాడు అంటున్నాడు చూసారా ఇక్కడ? తన కరుణిస్తానే ఉంటున్నాడు. నువ్వు ఆయన ఎంత రెచ్చగొట్టినా ఏంటి, నువ్వు ఆయన ఎంత గాయాల పాలు చేసినా, ఎంత తోలనాడినా, దేవుని ఎంతగా మనము చీదరించుకున్నా ఆయన ఇంకా మన పట్ల ఎలా ఉన్నాడు అంటే కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఏంటంటే ఆయన ప్రేమ అంతగా మనం కరుణించాలా? మన దగ్గర ఏముంది అంతగా కరుణించడానికి? ఏమైనా ఉందా? వెనక గాని ముందు గాని ఏమీ లేదు. అయినా మన పట్ల ఇంకా ఏం చూపాలనుకుంటున్నాడంట? కరుణ చూపిస్తున్నాడు. అంటే చూడండి ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఏమనుకుంటాం? నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఏంటి, నాకు ఏంటి ఏ ఉపకారమైనా చేస్తున్నాడు ఏంటి అని వెంటనే ఆయన మీద మనం రివర్స్ అయిపోతూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంటే ఇంకా దీర్ఘశాంతుడై ఇంకా మన పట్ల ఏం చూపిస్తున్నాడంట? తన కరుణ చూపిస్తున్నాడు.
కరుణ చూపించాడు కాబట్టి ఈరోజు నలుగురితో మనం కూర్చోగలిగాం. ఏంటి, నలుగురితో మనం చక్కగా పాటలు పాడుకోగలుగుతున్నాం. ఏంటి, ఇంకా మన కుటుంబం మారాలనే పదాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. కారణం ఏంటంటే దీని వెనకాతలో ఉన్నదంతా కూడా ఆయనే. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడని ఒక ఆ ఆలోచనతో మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో ఇంకా మన పైన ఏం చూపిస్తూ ఉంటాడు అంటే తన కరుణ చూపిస్తాడు. కరుణ ఉంటే చాలండి, గట్టి ఉన్నట్టే. ఆయన కరుణ కానీ మన మీద ఉంటే నీకు గట్టి ఉన్నట్టే. కానీ అందులో మనం ఏమవ్వలేకపోతున్నాం అంటే ఇంకా నా దేవుడు ఇంకా కరుణ చూపిస్తున్నాడా అని అపనమ్మకంతో మనం ఏంటి బ్రతుకుతున్నాం ప్రియులారా అనేది ఎప్పుడు మనలో ఉండకూడదంట. అందుకే ఇక్కడ చక్కగా 4వ వచనం అంటున్నాడు, అయినను దేవుడు తన కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏంటంటే మంచి మాట అంటే ఎప్పుడు కూడా దేవుడి మాటలు ఎంత గొప్పవనంటే మనం ఎలా ఉన్నామనట, ఏంటి, మనము మన అపరాధముల చేత ఏమీ లేదు అన్నిట్లో కూడా మనం సత్యమంటే ఇంకేమి కళ్ళున్నా పని చేయవు, ముక్కున్నా పని చేయదు, నోరున్నా పని చేయదు, ఇంకేమున్నా పచ్చి ఆ స్థితికి వెళ్ళిపోయాము. అప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాం? చూడండి, కోమల్లోకి వెళ్ళిపోయిన వాడు మనిషి అయితే ఉంటాడు తప్ప అందులో ఏముంటది అనమాట. ఏంటి, కాళ్ళలో ఏమాత్రము కూడా స్పర్శ లేదు. అలాంటి స్థితిలో ఎవరున్నామంట? మనమందరము అదే రీతిలో ఉన్నామంట. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని తన అపారమైన కరుణా సంపన్నుడైన ఆయన మనలను చూపాడు, మనల్ని చూసాడండి. ఆయన మీరు చావకూడదు, మీరు ఎలా ఉండాలి? బ్రతికే ఉండాలి. చూసారు ఎలా ఉండకూడదు? చావకూడదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? నువ్వు ఎప్పుడు సజీవుడిగానే ఉండాలి, నువ్వు ప్రాణం కలిగిన వాడిగా ఉండాలి, ఆయనను గణపరిచే వారిగానే ఉండాలని మనకేది ఎవరి ద్వారాగా అంట, ఏంటి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు అంటే అలాగే ఉన్నామంట. అంటే భూమి మీద ఉన్న చాలా మంది ప్రియులారా దేవుని గురించి తెలియకపోతే వారు ఏ స్థితిలో ఉన్నారంటే బ్రతికే ఉంటాడు, కానీ ఏ స్థితిలో ఉంటారు? చాలా కుటుంబాలు మనం అలాగే చూస్తాం. అన్నీ ఉంటాయి కానీ ఏముండదంటే మనుషుల్లా చూడరు. వాళ్ళు భర్త అనే గౌరవం ఉండదు, భార్య అనే గౌరవం ఉండదు, పిల్లలు అనే వారిగా ఉండరు. అసలు అది ఒక కుటుంబంగానే ఉండదు. ఏదో రోడ్ల మీద చూడండి ఎలాగైతే తిరుగుతారో అలాంటి పరిస్థితుల్లో చాలా వారిని మనం చూస్తున్న సమాజంలో. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారిని అలాంటి వారిగా ఉన్న మనల్ని కలిపేస్తాడు. ఏం చేస్తాడు? ఒక్కటిగా చేస్తాడు. బంధం అంటే ఇలాంటిది, ప్రేమ అంటే ఇలాంటిది, తల్లి అంటే ఇలాంటిది, తండ్రి అంటే ఇలాంటి వాడు, కుటుంబం అంటే ఇలా ఉండాలని వాక్యం ఏం చేస్తుందంటే వారందరినీ ఏంటి బ్రతికిస్తుంది అన్నమాట. చూసారా ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. బ్రతికాం కాబట్టి రోజు మన కుటుంబాలతో ఉండగలిగాం. లేకపోతే మనం కూడా ఏం చేస్తాం? ఏమా ఆడంత అంటే నేనెంత అంటాం. అంతే కదా. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎలా ఉన్నాయి చెప్పండి. ఎవరినో ఒక మాట అనడానికి లేదు, భార్య భర్తను అనడానికి లేదు, భర్త భార్యను అనడానికి లేదు. అలాంటి స్థితిలోనికి ఈరోజు సమాజం అనేది వెళ్ళిపోయింది ప్రియులారా. అందుకే ఎవరికి వారు ఏం చేసుకుంటున్నారు అంటే నోరు మూసుకొని వాళ్ళు ఏమనుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా ఏంటి అలా పోతున్నారు అంతే. అందుకే ప్రియులారా మనం అందరం ఏ స్థితిలో ఉన్నామంట? చచ్చిన వారిగా ఉన్నాం. చాలా మంది అదే అంటారు, ఎందుకంటే ఇలాంటి బతుకు
ఏంటి ఇలాంటి బ్రతికి ఎందుకంటే వారి పరిస్థితులు బట్టి అలా అంటా ఉంటారు. అందుకే దేవుడు అలాంటి వారిగా బ్రతుకుతున్న ప్రతి వారిని కూడా ఆయన ఏం చేస్తాడంట, బ్రతికిస్తాడు. నువ్వు ఆయనలో కానీ కరెక్ట్ గా ఉంటే నీ మీద అందరూ కూడా ఏ గుణాన్ని చూపిస్తారంట, చదివాం కదా, ఆయన కరుణ చూపించేవాడుగా. అదవుతుంది. మనం ఆయనలో కానీ బ్రతికితే మనం ఎవరి యొద్ద నుండి ప్రేమ పొందుకోవాలి అని అనుకుంటామో వాళ్ళలోనికి దేవుడు దూరి వాళ్ళ ద్వారా మనం ఏం చేయబడతాం, ప్రేమింపబడతాం. వారు మన ద్వారా వారు ప్రేమింపబడతారు. అంటే బంధాన్ని బలపరుస్తాడు ఆయన, బంధాన్ని బలంగా తీర్చిదిద్దుతాడు. అందుకే మనం క్రీస్తులు ఏం చేయబడాలంటే బ్రతికింపబడాలి. బ్రతికింపబడాలంటే నా ప్రాణం అంటూ ఏం చేయాలి, ఎప్పుడు ఆయన్ని కొనియాడాలి, గణపరచు, మహిమపరచు, స్తుతించు, ఆరాధించు ఆయన్ని. నువ్వు ఆయన్ని ఎంతగా మహిమపరుస్తావో నీకు అన్ని దేవుడు ఏం చేస్తాడంటే సమకూరుస్తాడు. సమకూర్చడం ఆయన పని, విడగొట్టడం కాదు, దూరపరచడం కాదు ఆయన పని. నువ్వు ఎప్పుడైతే ఆయనకి దగ్గర అవుతున్నావో నీకు అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడనంటే సమకూరుస్తాడు. అంటే తండ్రి ఎప్పుడు కుటుంబాన్ని ఏం చేసుకుంటాడు చెప్పండి, ఏమో రేపు అలా పోరా ఎలా పోరా అని అంటే కదా. ఎప్పుడు కూడా తండ్రి ఏమంటాడు, రే మీరు కుటుంబం రా, మీలో ఎందుకు గొడవలు, మీలో ఎందుకు వ్యత్యాసాలు అంటాడు కదా. ప్రతి జ్ఞానం కలిగిన ప్రతి తండ్రి కుటుంబాన్ని కలిపే ఉంచుకుంటాడు. మరి ఈ లోకపు తండ్రికి ఎంత ఆలోచన ఉన్నప్పుడు ప్రియులారా మనం పరలోకపు తండ్రిని కనపరుచుకుంటున్నాం, పరలోకపు తండ్రిలో ఉన్నాం. మరి ఆయన కోర్చడా, మనం ఎవరి ద్వారా సఫర్ అయిపోతున్నామో, ఎవరి ద్వారా మనం చితికిపోతున్నామో వారినే దేవుడు మన ఎందుకు ఏం చేస్తాడు, తీసుకొని వస్తాడు. ఏ తీసుకురాడా చెప్పండి? ఆయనకు ఆ శక్తి లేదా, ఆయనకు ఆ యొక్క ప్రభావం లేదా? అయింది ఏంటి, కలదండిన వారు ఎందరినో చూశాడు ఆయన. మనం నిడగాక మొన్న వచ్చాం, దేవుడు ఎందరినో చూశాడు భూమి మీద. ఏంటి, ఆదాము మొదలుకొని నేటి వరకు ఎందరెందరినో చూశాడు. మనం ఎలాంటి వారు ఏంటి? కాబట్టి ప్రియులారా ఆయన ఏదైనా చేయగలిగే సమర్థం. అయితే మనం ఏం చేయాలి, ఆయన్ని కొనియాడాలి, సమ్మతించాలి. ఆయన చేసిన ఉపకారాలను దేనిని ఎప్పటికీ మరొక ఇంకా ప్రాధేయపడు, ఇంకా అర్థించు. ఆయన నాతో పాటు ఇంకా నా వారందరూ కూడా ఏం చేయాలి, నేను ప్రేమించినట్టుగానే వారు నిన్ను ప్రేమించాలి ప్రభు అని రీతిగా మనం ఏం చేయబడాలంటే ఆ స్థాయికి ఎదిగిపోవాలి పిల్లరా. అప్పుడు మన మీద చూపిస్తున్న ఆయన కరుణ మన పిల్లల పైన, మన ఇంటి వారి పైన, ఏంటి మన అందరి పైన కూడా ఆయన ఏం చూపిస్తాడనంటే తన అపారమైన కరుణ ఏంటి చూపిస్తూ తర్వాత ఏమన్నాడు కింద వచ్చినట్టే, ఏంటి సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అమ్మా ఏం చేశాడు, బ్రతికించాడు కాబట్టి నిజదేవుని ఆరాధించుకోగలుగుతాడు. అదే బ్రతికించకపోతే చీకటిలో ఏం పడుతుంది, దాన్ని మనం ఏంటి బ్రతికేవాళ్ళు. చూసారా, వెలుగులోకి వచ్చాం, బ్రతికింపబడ్డాం కాబట్టి. అందుకే బ్రతికింపబడిన మన పైన ఏం చెప్తున్నాడంట, తన మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా, ఆయన ప్రేమ చేత ఏం చేయబడ్డాడంట, మనలను బ్రతికించాడు. ప్రేమ లేకపోతే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ వచ్చేవారు కాదు. ఇవన్నీ కూడా ఆయన సుగుణాలు ఎవరిలోకి వస్తున్నాయి, మనలో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మనలో ఏంటి తల్లిలో ఉన్నవన్నీ బిడ్డలోకి ఎలాగైతే వస్తాయో అలాగే తండ్రి యొక్క ప్రతి ఒక్క సుగుణాలు ఎవరిలోకి వస్తున్నాయి, మనలో అందరిలో ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని వింటున్నాం, ఆయన బోధలో మనం ఉంటున్నాం. చూసారా, ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి, బ్రతికిస్తున్నాయి. బ్రతికింపబడిన మనం ఏం చేస్తాం, ఏంటి మరొకరిని బ్రతికించడానికి మనం కూడా
ప్రయత్నము చేస్తా ఉంటాం. అందుకే బ్రతికిస్తున్నాడు. నిన్ను బ్రతికించిన దేవుడు నువ్వు ఇంకొకరిని బ్రతికించిన అంటే ఇక్కడికి తీసుకురావడం. దేవుని వాక్యాన్ని వినిపించడం అంటే వారిని బ్రతికించినట్టే. అందుకే ప్రియులారా, ఈ విషయాలన్నిటిలో మనం ఎలా ఉండాలంటే చాలా మెలుగు కలిగి ఉండాలి. అదే చివరిగా ఏంటి మనకి ఏంటి ఒక వచనం చదువుకొని ప్రార్థనలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా ఏంటి 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ఏం చేయబడుతుందట? ప్రత్యక్షపరచబడును. పరచుచున్నది ఏదో అది అర్థం. మళ్ళీ చదువుతాం, ఒకసారి చదువుతాను. చూడండి, సమస్తమును ఏం చేయబడుతున్నాయట? ఖండింపబడి వెలుగు చేత ఏంటి? వెలుగు చేత ఏం చేయబడుతుందంట? ప్రత్యక్షపరచబడును. చూడండి, ప్రత్యక్షపరచబడినది ఏదో అది. ఏదో అనుకోకండి, అది ఏదంట? వెలుగే కదా. అంటే నేను గద్దించేది కూడా, నేను ఖండించేది కూడా ఏంటంట? వెలుగే. వెలుగులో ఏముంది? జీవం ఉంది. అమ్మ, వెలుగులో ఏముండదు చెప్పండి? చీకట్లో ఏముండదు. అందుకే ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందట? సరే, ఖండిస్తుంది అది. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా నడుస్తున్నావు, దేవుడి పట్ల ఏ రకంగా తప్పుదారులు పడుతున్నావు ఆయనకి తెలియదా? మనకే తెలుస్తుంది. మనం చక్కగా వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆరాధించుకున్నాం, మనకి ఇంతే తెలుసు. నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది అంతే. కానీ దేవుడికి అన్నీ తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తూ ఉంటాడంట? ఖండిస్తూ ఉంటాడు. ఎందుకు ఖండిస్తున్నాడు? పిల్లల్ని ఎందుకు ఖండిస్తారండి మీరు? ఏమన్నా సరి చేయబడాలని, చక్కగా ఉండాలని పిల్లల్ని మనం ఏం చేస్తాం? ఖండిస్తూ ఉంటాం. అలాగే వెలుగు దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ వెలుగు ఏం చేస్తాను? మనల్ని ఖండిస్తూ ఉంటుంది. రే, నువ్వు దారి తప్పుతున్నావు, మాట తప్పుతున్నావు, నడవడికి బాలేదు, చూపు బాలేదు, ఆలోచన బాలేదు, నీ ప్రవర్తనలో చాలా పెనుమార్పులు వస్తున్నాయి అని ఏం చేస్తుందంటే అది ఖండిస్తుంది. మనం ఎందుకో బ్రతికించాలి ఏంటి? అందుకే మంచి మాట, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ఏం చేయబడుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. అంటే బయటికి, లోపల ఉన్నది ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు. అర్థమైందండి? లోపల ఉందండి జబ్బు, డాక్టర్ ఏం చేస్తాడండి? బయటికి చేస్తాడు. అప్పుడు ప్రత్యక్షపరచబడి. లోపల మనకు తెలియదు. ఎవరు తెలుస్తుంది? డాక్టర్ తెలుస్తుంది. లోపల ఏ రోగం ఉందో డాక్టర్కి తెలుస్తుంది. ఆ డాక్టర్ ఏం చేస్తాడు? బాబు నీకు ఈ రోగం ఉంది అంటే అప్పుడు ప్రత్యక్షపరచబడ. స్కానింగ్ తీయడమో ఏదో తీయడం, దాన్ని అప్పుడు మనకు చూపిస్తాడు. అలాగే వెలుగు కూడా మనల్ని ఏం చేస్తుంది? మన లోపల ఉన్న అన్నింటిని కూడా అది ప్రత్యక్షపరచుతుంది. సరే, అందుకే దేవుడి సన్నిధిని మనం ఇప్పుడు ప్రేమిస్తూ ఉండాలి, ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలి. ప్రార్థించండి, మోకరిద్దాం. సమయం అవుతుంది కాబట్టి, 12 అవుతుంది కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో ఉన్నమందరూ కూడా మోకరి